Welcome to Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Sri Adikavi Nannaya University, Rajamahendravaram. So, today I will explain linear programming. లాస్ట్ క్లాస్లో అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ కోసం మనం చెప్పుకున్నాము. ఇప్పుడు లీనియర్ ప్రోగ్రామింగ్, అసలు లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ ప్రాసెసింగ్లో లీనియర్ ప్రోగ్రామింగ్ మెథడ్ ఏమిటి అనేది మనం ఇక్కడ చెప్పుకోబోతూ ఉన్నాము అన్నమాట. సో అంటే వ్యవసాయ క్షేత్ర నిర్వహణలో లీనియర్ ప్రోగ్రామింగ్ పద్ధతి అనేది ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది అంటే వ్యవసాయ క్షేత్ర నిర్వహణకు లీనియర్ ప్రోగ్రామింగ్ పద్ధతి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోబోతూ ఉన్నాము అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయ క్షేత్ర నిర్వహణ సాధనాల్లో ప్రధానమైనటువంటిది లీనియర్ ప్రోగ్రామింగ్ ఒకటిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో లభ్యమగు వనరులు, వాటి ధరలు, వ్యయాలను మొదలగు వానిని పరిగణించి లాభములను గరిష్టీకరణ చేయుట లేదా వ్యయాలను కనీస స్థాయికి తగ్గించుట వ్యవసాయదారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అంతే కదా, ప్రతి వ్యవసాయదారుడు ఉండొచ్చు, వ్యాపారదారుడు ఉండొచ్చు, ఎవరైనా కానీ ప్రతి వాడి యొక్క అంతిమ ధ్యేయం ఉంటుంది, ప్రతి వాడి యొక్క అంతిమ ధ్యేయము కూడా గరిష్ట లాభాలని ఆర్జించడం. అంటే వాడు పెట్టే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్షన్ మినిమైజ్ చేసి వచ్చిన ఇన్కమ్ మ్యాక్సిమం చేయడం, ఆ ఇంటెన్షన్ తోటి ప్రతి వ్యవసాయదారుడు కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వ్యవసాయ క్షేత్ర నిర్వహణ సాధనాల్లో లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది చాలా చాలా ప్రముఖమైనదిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ప్రతి వ్యవసాయదారుడు కూడా తన లక్ష్యాలను సాధించడం కొరకు, తన లాభాలను గరిష్టం చేసుకోవడం వరకు లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది ఎంతగానో తోడ్పాటును అందించడం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ప్రతి వ్యవసాయదారుడు కూడా తన లక్ష్యాలను సాధించడానికి, తన లాభాలను గరిష్టం చేసుకోవడానికి ఎంతగానో తోడ్పాటు అనేది అందించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అమెరికాకు చెందినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి ఆచార్య అంటే ప్రొఫెసర్ డన్సింగ్, అదేవిధంగా రష్యాకు చెందిన ఆర్థికవేత్త అయినటువంటి ఎల్వి కాంటో, అమెరికాకు చెందిన ఆర్థికవేత్త అయినటువంటి డన్సింగ్, అదేవిధంగా రష్యాకు చెందిన ఆర్థికవేత్త ఎల్వి కాంటోవిచ్ ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ విధానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అన్నమాట. అర్థమైందండి. అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఏమని చెప్తూ ఉంటాము అంటే వాడు ఏ ఉత్పత్తిదారు వ్యవసాయదారుడు తన దగ్గర ఉన్నటువంటి వనరులను ఉపయోగించి గరిష్ట లాభాలను ఏ విధంగా పొందాలి, అంటే మినిమం ఎక్స్పెండ్ చేసి మ్యాక్సిమం ప్రాఫిట్ ఏ విధంగా పొందాలి అనే లక్ష్యాన్ని, ఏ విధంగా చేరుకోవాలనే లక్ష్యాన్ని లీనియర్ ప్రోగ్రామింగ్ మనకి ద్వారా మనం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించడం కొరకు లీనియర్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేసినటువంటి ఆర్థికవేత్తలుగా మనం ఎవరు చెప్తూ ఉంటాము, అమెరికాకు చెందినటువంటి డాన్సింగ్, రష్యాకు చెందినటువంటి ఎల్వి కాంటోవిచ్. డాన్సింగ్ అండ్ కాంటోవిచ్ అనే ఆర్థికవేత్తలు ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ అనే విధానాన్ని అభివృద్ధి చేయటం జరిగింది అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి లీనియర్ అనగా సరళ రేఖలుగా
ప్రతిపాదించిన విశ్లేషణ. లీనియర్ అనగా అర్థం ఏమిటి అంటే సరళ రేఖలుగా ప్రతిపాదించిన విశ్లేషణ అని అర్థం అనమాట. లీనియర్ అనగా సరళ రేఖలుగా ప్రతిపాదించిన విశ్లేషణ అని అర్థము అనమాట. ఇక్కడ ప్రోగ్రామింగ్ అనగా క్రమబద్ధమైన, ప్రోగ్రామింగ్ అనగా అర్థం ఏమిటంటే క్రమబద్ధమైన ప్రణాళిక లేదా క్రమబద్ధమైన నిర్ణయములను తీసుకొనుట. లీనియర్ అనగా అర్థం ఏమిటి? సరళ రేఖలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రోగ్రామింగ్ అనగా అర్థం ఏమిటి? క్రమబద్ధమైన ప్రణాళిక లేదా క్రమబద్ధమైన నిర్ణయాలను తీసుకున్నట్టుగా మనం చెప్తూ ఉంటాము అన్నమాట. కొన్ని నిరోధకములు లేదా పరిమితులకు లోబడి, కొన్ని నిరోధకాలు లేదా పరిమితులకు లోబడి అభిలాషణీయ గణిత విశ్లేషణనే లీనియర్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి ఈవెన్ చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఏ సమస్యకైనా ఈ పద్ధతిని వర్తింపు చేయట్లో కొన్ని నిబంధనలు, కొన్ని ప్రమేయాలు అనేవి ఉంటూ ఉన్నాయి. అవి ఏమిటి అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటగా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యము, డెఫినెట్ ఆబ్జెక్టివ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక నిర్దిష్టమైన లక్ష్యము, ఉదాహరణకు ఒక వ్యాపార సంస్థ లక్ష్యములు, లాభాలు అత్యధికం చేయుట లేదా ఉత్పత్తి అత్యధికం చేయుట లేదా వ్యయమును కనీస స్థాయికి తగ్గించుట దీని ప్రధాన లక్ష్యము అన్నమాట. అర్థమైందండి? వ్యాపార సంస్థ లక్ష్యమును, లాభాలను అత్యధికం చేయుట, అదేవిధంగా వ్యయమును అత్యధికం చేయుట, వ్యయమును కనిష్ట స్థాయికి తగ్గించుట లీనియర్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఏమని చెప్తూ ఉంటామంటే లక్ష్య ఫలితం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? అంటే వ్యాపార సంస్థ లక్ష్యములు లాభాలు అత్యధికం చేయుట లేదా ఉత్పత్తిని అత్యధికం చేయడం. ఎప్పుడైతే ఉత్పత్తిని మనం అత్యధికం చేయడం జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఉత్పత్తి అత్యధికం జరిగింది అంటే ఆటోమేటిక్గా లాభాలు కూడా పెరుగుతూ ఉన్నట్టుగానే మనం చెప్తూ ఉంటాము అన్నమాట. అదే సమయంలో వ్యయాన్ని మినిమైజ్ చేయడం అంటే కనీస స్థాయికి తగ్గించడము దీని ప్రధాన లక్ష్యం. దీన్ని ఏమని చెప్తూ ఉంటామంటే లక్ష్య ఫలితము అని చెప్పేసి అంటారు అని చెప్పేసి లీనియర్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రత్యామ్నాయ ఉత్పత్తి పద్ధతులు, ఆల్టర్నేటివ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ప్రత్యామ్నాయ ఉత్పత్తి పద్ధతులు. ఈ ప్రత్యామ్నాయ ఉత్పత్తి పద్ధతులు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, అసలు ప్రత్యామ్నాయ ఉత్పత్తి పద్ధతులు ఏమిటో మనం చూసినట్లయితే నిర్ణయించిన లక్ష్యమును సాధించుటకు ప్రత్యామ్నాయ పద్ధతులు అనేవి ఉండవలను అన్నమాట. అసలు నిర్ణయించిన లక్ష్యములు ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఏవైతే ఉత్పత్తిదారుడు తను కొన్ని లక్ష్యాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుందో ఆ లక్ష్యాలకు సాధించుటకు ఖచ్చితంగా ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి ఆల్టర్నేటివ్స్ అనేవి కావాలంటే ప్రత్యామ్నాయాలు అనేవి కావాలి అన్నమాట. సో వీటిలో అభిలాషణీయమైన పద్ధతిని ఎంపిక చేసుకున్నటకు లీనియర్ ప్రోగ్రామింగ్ విశ్లేషణ అనేది సహాయపడుతూ ఉంటుంది. అభిలాషణీయమైన పద్ధతిని ఎంపిక చేసుకున్నటకు లీనియర్ ప్రోగ్రామింగ్ విశ్లేషణ అనేది సహాయపడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ మూడోది వచ్చి
నిరోధకములు లేదా పరిమితులు. నిరోధకములు లేదా పరిమితులు. లక్ష్య సాధనలో కొన్ని నిరోధకములు లేదా పరిమితులు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. లక్ష్య సాధనలో కొన్ని నిరోధకములు లేదా పరిమితులు అనేవి ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యాపార సంస్థకు కొన్ని యంత్రములు, అదేవిధంగా కొంత పని స్థలము, కొంత మూలధనము మొదలగునవి మాత్రమే ఉంటాయి అన్నమాట. వీటితో సాధ్యమైన ఉత్పత్తిని మాత్రమే చేయగలుగుతూ ఉంటాము. కాబట్టి వీటిని పరిమితులు లేదా నిరోధకములు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక హద్దు నిర్ణయిస్తాయి. ఏమి చేయవచ్చు లేదా ఏమి చేయడానికి వీలు లేదు అన్న హద్దును నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వీటిని వ్యత్యాసములు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో లక్ష్య సాధనలో కొన్ని నిరోధకములు లేదా పరిమితులు అనేవి ఉంటూ ఉంటాయని చెప్పాను. ఉదాహరణకు ఒక వ్యాపార సంస్థకు కొన్ని యంత్రములు, కొంత పని స్థలము, కొంత మూలధనము మొదలగునవి మాత్రమే ఉంటాయి. వీటితో సాధ్యమైన ఉత్పత్తిని మాత్రమే చేయగలదు. కాబట్టి వీటిని పరిమితులు లేదా నిరోధకములు అంటారు. ఒక హద్దును నిర్ణయిస్తాయి. ఏమి చేయవచ్చు, ఏమి చేయడానికి వీలు లేదు అని ఒక బోర్డర్ అనేది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. వీటిని వ్యత్యాసములు అని కూడా అంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చి చాయిస్ వేరియబుల్, స్థలాంకాల ఎంపిక. అత్యధికం చేయుట, మ్యాక్సిమైజేషన్ అన్నమాట, లేదా కనీసం చేయుట, మినిమైజేషన్ అను లక్ష్యములను పరిమితులు లేదా నిరోధకములకు లోబడి సాధించుటకు స్థలాంకములను, వాటి సంఖ్యను ఎంపిక చేయవలెను. ఇవన్నీ ఒకసారి చూసేయండి. ఒక నిర్దిష్టమైన లక్ష్యము, అదేవిధంగా ప్రత్యామ్నాయ ఉత్పత్తి పద్ధతులు, అదేవిధంగా నిరోధకములు లేదా పరిమితులు, స్థలాంకాలను ఎంపిక చేయటం. నెక్స్ట్ 5వది సాధ్యపడు పరిష్కారములు, పాసిబిలిటీ సొల్యూషన్స్ అన్నమాట. సమస్య పరిష్కారానికి దానికి ఉన్నటువంటి నిరోధకములు లేదా పరిమితుల్లో సాధ్యాసాధ్య మార్గాలను వెతకటము. నెక్స్ట్ వచ్చి అభిలాషణీయ పరిష్కారం, ఆప్టిమల్ సొల్యూషన్. సాధ్యమైన పరిష్కార మార్గాలతో అభిలాషణీయమైన ఉత్తమ మార్గాలను నిర్ణయించుట.
నెక్స్ట్ లీనియారిటీ ప్రమేయము. లీనియారిటీ ప్రమేయం ఏమిటి అనేది మనం చూసినట్లయితే, లీనియారిటీ అనగా స్థిర ప్రతిఫలాలు అని అర్థము అన్నమాట. లీనియారిటీ అనగా స్థిర ప్రతిఫలాలు అని అర్థము. అనగా ఉపాంత ఉత్పత్తి మరియు సగటు ఉత్పత్తికి సమానంగా ఉంటుంది. దీన్నే మనం స్థిర ప్రతిఫలాల దశ అని చెప్పడం జరుగుతుంది. మైక్రో ఎకనామిక్స్లో మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి లీనియారిటీ అనగా స్థిర ప్రతిఫలాలు అనగా ఉపాంత ఉత్పత్తి మరియు సగటు ఉత్పత్తికి రెండు కూడా సమానంగా ఉండటము. ఉత్పత్తి అయిన వస్తువుల ధరలు మరియు ఉత్పాదకముల ధరలు నిలకడగా ఉంటాయి. ఉత్పత్తి అయిన వస్తువుల ధరలు మరియు ఉత్పాదకముల ధరలు రెండు కూడా నిలకడగానే ఉండటం జరుగుతూ ఉంటుంది. అనగా సంస్థ దృష్టి నుండి అవి నిర్ణయింపబడి మారకుండా ఉంటాయి. సంస్థ దృష్టి నిర్ణయించబడి అవి మారకుండా ఉంటాయి. లీనియర్ ప్రోగ్రామింగ్లో ఉండే క్లిష్టతను తగ్గించుటకు ఇది ఒక సరళమైన ప్రమేయంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. పైగా స్థిర ప్రతిఫలాలు అనున్నది అంత అవాస్తవిక ప్రమేయం కాదు. స్థిర ప్రతిఫలాలు అనేది అంత అవాస్తవమైన ప్రమేయం అనేది కాదు. ఉత్పత్తిలో కొంతవరకు ఈ స్థిర ప్రతిఫలాలు రావడం వాస్తవమని పరిశీలనలు మరియు అనుభవం రుజువు చేయుచున్నది. ఖచ్చితంగా ఉత్పత్తి ప్రక్రియలో మనకు తెలిసినవే కదా. ఉత్పత్తి ప్రక్రియలో స్థిర ప్రతిఫలాలు అనేవి ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది మనకు ఆల్రెడీ మైక్రోలో మనం దానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ లీనియర్ ప్రోగ్రామింగ్ అనున్నది లీనియర్ మాత్రమేనని భావించరాదు. లీనియర్ కానిది అని కూడా ఉంటుంది అన్నమాట. కానీ ఇటువంటిది చాలా క్లిష్టమైన గణితంతో కూడుకుని మనం లెక్కించడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, లీనియర్ అంటే అర్థం ఏమిటి? స్థిర ప్రతిఫలాలు అని అర్థము. అనగా అంటే ఇక్కడ స్థిర ప్రతిఫలాలు అంటే అర్థం ఏమిటి? దేనిని మనం స్థిర ప్రతిఫలాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది? స్థిర ప్రతిఫలాలు అంటే ఉపాంత ఉత్పత్తి మరియు సగటు ఉత్పత్తి రెండు కూడా సమానంగా ఉండటాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము? ఉపాంత ఉత్పత్తి మరియు సగటు ఉత్పత్తి రెండు కూడా సమానంగా ఉండటాన్నే మనం ఏమని చెప్పడం జరుగుతుంది? సాధారణంగా లీనియారిటీ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీన్ని స్థిర ప్రతిఫలాల దశ అని మనం చెప్తూ ఉంటాము. సాధారణంగా ఉత్పత్తి ప్రక్రియలో స్థిర ప్రతిఫలాలు అనేవి రుజువు చేయబడినటువంటి సత్యాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మనకి లీనియారిటీ ప్రమేయము అనేది అన్నమాట.
ఒక 20 మందికి మిగిలి ఉంటుంది. అరవై తెచ్చాను, ఆ 35 మంది వచ్చి ఇచ్చేసాను. మన వాళ్ళు మేడంలకి కాదు, అది వరకు వచ్చిన మన స్టాఫ్ మేడంలకి మొత్తం అంటే సీఎల్ మేడంలు కాదు. అదే ఏ వేరు వచ్చాడు కనిపించలేదు. రాలేదాడు, ఫోన్ చేశాడు సార్లు, మరి ఎందుకో రానని చెప్పడాకో వస్తానని చెప్పడాకో తెలియదు. ఎక్కడికి వెళ్ళుంటాడు. నేను ఇంకా ఆడవాళ్ళు ఎత్తాను ఎక్కడ. నెక్స్ట్ వచ్చి మనకి ఉత్పత్తి ప్రక్రియ ప్రతిస్థాపన. ఇక్కడ చూసినట్లయితే నిర్ణయించిన ఉత్పత్తి పరిమాణమునకు కావలసిన ఉత్పత్తి కారకముల కలయికను ఉత్పత్తి ప్రక్రియ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నిర్ణయించిన ఉత్పత్తి పరిణామమునకు కావలసిన ఉత్పత్తి కారకములు కలయికను ఉత్పత్తి ప్రక్రియ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క ప్రక్రియ దానికి సంబంధించిన ఉత్పాదకములను నిర్ణీత నిష్పత్తిలో కలయిక చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క ప్రక్రియ దానికి సంబంధించిన ఉత్పాదకములను నిర్ణీత నిష్పత్తిలో కలయిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకే ప్రక్రియలో ఉత్పాదకముల మధ్య ప్రతిస్థాపన అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అవి నిర్ణీత నిష్పత్తిలో కలయిక చేయబడుతూ ఉంటాయి. అయితే వ్యాపార సంస్థ తాను నిర్ణయించిన ఉత్పత్తికి మాత్రమే కాక బహుళ ప్రక్రియలను ఉపయోగించవచ్చును. అనగా ఒక ప్రక్రియ బదులు మరి ఒక ప్రక్రియను ప్రతిస్థాపన చేయవచ్చును. పైన వివరించిన భావనలు ప్రమేయాలతో లీనియర్ ప్రోగ్రామింగ్ను వ్యవసాయ సమస్యల పరిష్కారములకు ఉపయోగించవచ్చును. అయితే ఈ వివరణ గణిత పద్ధతి ద్వారా లేదా రేఖాగణిత పద్ధతి ద్వారా చేయవచ్చును. ఈ గణిత పద్ధతి అనేది చాలా క్లిష్టమైనటువంటి పద్ధతిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాన్ని రేఖాపటం ద్వారా మనం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అన్నమాట. అట్లా లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యకు పరిష్కార మార్గాలు ఏమిటి? ఏ అను వస్తువును x మరియు y ఉత్పాదకములను ఉపయోగించి x మరియు y అను ఉత్పాదకాలను ఉపయోగించి ఉత్పత్తి చేయుటకు నిర్ణయించుకోదలిచాము అనుకున్నట్లయితే ఉత్పత్తి అత్యధికం చేయుట ప్రధాన లక్ష్యము. ఆ ఉత్పత్తిని సాధించుటకు 2 ప్రత్యామ్నాయ ఉత్పత్తి ప్రక్రియలు ఉన్నాయనుకున్నట్లయితే అవి 1 మూలధన సాంద్రత, 2 శ్రమ సాంద్రమైనటువంటి ఉత్పత్తి పద్ధతులు. మనం ఆల్రెడీ మైక్రోలో చెప్పుకుంటుంటాం. మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతి, శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతి 2 రకాలైన పద్ధతులు ఉంటాయని చెప్పేసి ఇంట్రడక్షన్లోనే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది.
ఈ మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతి, అదేవిధంగా శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతి. ఈ మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతి అంటే మనకి ఆల్రెడీ మనకు చెప్పు కదా, ఏంటి అత్యధికంగా పెట్టుబడితో రన్నటువంటి ఉత్పత్తి పద్ధతి. ఎగ్జాంపుల్, అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలు సాధారణంగా ఈ మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతులను అనుసరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతి అంటే ఏమిటి? శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతి అంటే శ్రామికులు అత్యధికమైనటువంటి శ్రమను ఉపయోగించి ఉత్పత్తి కొనసాగిస్తూ ఉన్నటువంటి పద్ధతిని ఏమని చెప్తూ ఉంటామంటే శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతి, అట్లనే శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతిని అన్నమాట. ఇక్కడ ఈ ఉత్పత్తిని సాధించుటకు ఆ సంస్థలకు ఉన్న పరిమితి లేదా నిరోధకం పెట్టుబడి లేదా వ్యయం. అనగా ఆ సంస్థకున్న పెట్టుబడి వనరులకు లోబడి మాత్రమే ఉత్పత్తిని సాధించగలదు. కాబట్టి పెట్టుబడి, వనరులు లేదా వ్యయాలు సంస్థ లక్ష్యములకు ఒక పరిమితిగా ఉండవలెను. ఇక్కడ ఓసి ప్రక్రియలో 50 యూనిట్ల ఉత్పత్తికి 1 యూనిట్ ఎక్స్ ఉత్పాదకములతో 2 యూనిట్లు వై ఉత్పాదకం కలయిక చేయవలెను. 1x + 2y = 50 యూనిట్లు అన్నమాట. డయాగ్రామ్లో మనం దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు క్లియర్, కానీ ఒకసారి చూద్దాం. స్థిర ప్రతిపాదనలు కాబట్టి 2x యూనిట్లలో 4y యూనిట్లు ఉత్పాదకములు కలిపిన ఎడల ఉత్పత్తి 100 యూనిట్లు అవుతూ ఉంటుంది. అనగా ఉత్పాదకములను రెండింతలు చేస్తే ఉత్పత్తి కూడా రెండింతలు అవుతూ ఉంటుంది. ఓఎల్ ప్రక్రియలో 3x మరియు 1y ఉత్పాదకములతో 5 యూనిట్లు ఉత్పత్తి చేయవచ్చు. ఓఎల్ ప్రక్రియలో 3x మరియు 1y ఉత్పాదకములతో 5 యూనిట్లు ఉత్పత్తి చేయవచ్చు. ఉత్పాదకములు రెండింతలు చేస్తే 6y మరియు 2y అయిన ఎడల ఉత్పత్తి కూడా రెండింతలు అవుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని రేఖాపటం ద్వారా మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ డయాగ్రామ్ని మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ మనం చూడండి ఒకసారి. ఓసి ప్రక్రియలో చూడండి. ఓసి ప్రక్రియలో 50 యూనిట్ల ఉత్పత్తికి 1 యూనిట్ ఎక్స్ ఉత్పాదకముతో
ఒక యూనిట్ ఎక్స్ ఉత్పాదకంతో 2 యూనిట్లు వై ఉత్పాదకం కలయిక చేయవలెను. ఇక్కడ చూడండి, అవన్నీ మనకి డయాగ్రామ్లోనే మనం చూస్తూ ఉంటాము. కలయిక చేసాము అంటే 1x ప్లస్ 2y అంటే ఎంత, 50 యూనిట్లు అనే కదా దాని అర్థం. అలానే స్థిర ప్రతిఫలాలు కాబట్టి 2x యూనిట్లతో 4y యూనిట్లు ఉత్పాదకంలో కలిపిన ఎడల ఉత్పత్తి 100 యూనిట్లు అవుతూ ఉంటుంది. అనగా ఉత్పాదకములను రెండింతలు చేస్తే ఉత్పత్తి కూడా రెండింతలు అవుతూ ఉంటుంది. ఉత్పాదకములు రెండింతలు చేస్తే ఉత్పత్తి కూడా ఏమవుతుంది, రెండింతలు అవుతూ ఉంటుంది అన్నమాట. ఓఎల్ ప్రక్రియలో 3x మరియు 1y ఉత్పాదకములతో 50 యూనిట్ల ఉత్పత్తి చేయవచ్చు. 50 యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ఉత్పాదకములు రెండింతలు చేస్తే 6x మరియు 2y అయిన ఎడల ఉత్పత్తి కూడా రెండింతలు అనగా 100 యూనిట్లు అవుతూ ఉంటుంది. ఇక డయాగ్రామ్లు ఇవన్నీ చాలా విపులంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అన్నమాట. అర్థమైందండి. సరిగా ఒకసారి ఆ డయాగ్రాము క్లియర్గా మనం చూసుకోవాలి అన్నమాట. ఓఎక్స్ పైన ఎక్స్ ఇన్పుట్ తీసుకున్నాము, ఓవై పైన వై ఇన్పుట్ తీసుకోవడం జరిగింది అన్నమాట. అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ మొత్తము కూడా ఓన్లీ డయాగ్రామ్ ద్వారానే మనం చెప్పేసుకోవచ్చు. డయాగ్రామ్ ద్వారా మనం మొత్తం లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటనేది చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఓఎక్స్ అక్షంపై ఎక్స్ ఉత్పాదకం, ఓవై అక్షంపై ఉత్పాదకం వై ఉత్పాదకం చూపాము. ఓసి రేఖ మూలధన సాంద్రత ఉత్పత్తి ప్రక్రియను సిని చూపిస్తూ ఉంటుంది. ఓఎల్ రేఖ శ్రమ సాంద్రత ఉత్పత్తి ప్రక్రియలను చూపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారా, ఓసి రేఖపై 2y మరియు 1xతో 50 యూనిట్లకు సమానం. 1y మరియు 2x 100 యూనిట్లతో ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏ బిందువు 50 యూనిట్లు, బి అనే బిందువు 100 యూనిట్లు మనం చూపించడం జరిగింది అన్నమాట. ఏ అనే బిందువు 50 యూనిట్లో చూపించాము, బి అనే బిందువు 100 యూనిట్లో చూపించడం జరిగింది అన్నమాట. ఓఎల్ రేఖపై 1y మరియు 3xతో 50 యూనిట్లు, 2y మరియు 6xతో 100 యూనిట్లు ఉత్పత్తి చేయవచ్చు. ఓఎల్ రేఖపై 1y మరియు 3xతో 50 యూనిట్లు, 2y మరియు 6xతో 100 యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చు. సి బిందువు 50 యూనిట్లు, డి బిందువు 100 యూనిట్లు చూపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏసీ బిందువులను కలిపినట్లయితే ఐఏఏఎస్ సమోత్పాదక రేఖ
బీడీ బిందువులను కలిపితే I1 BDS సమోత్పాదక రేఖలు వస్తాయి అన్నమాట. I1 BDS సమోత్పాదక రేఖలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ OL లేదా OC ప్రక్రియలతో ABCD త్రిభుజంలోని ఏ ఉత్పత్తి అయినా చేయటం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. అయితే దాని వ్యయ పరిమితి MP సమన్వయ రేఖ చూపించడం జరుగుతూ ఉంటుంది. MP సమన్వయ రేఖ I1 BDS సమోత్పాదక రేఖను B బిందువు వద్ద తాకుచున్నది. కాబట్టి OC ప్రక్రియతో 100 యూనిట్లను ఉత్పత్తి చేయుట అభిలాషణీయ పరిష్కారంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. సో ఇదే విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఈ డయాగ్రామ్లో చెప్పొచ్చు. అక్కడ ఆ లీనియర్ ప్రోగ్రామింగ్ డయాగ్రామ్లో మనం చూసినట్లయితే ఈ డయాగ్రామ్ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏ నిరోధకము X వస్తువు ఉత్పత్తిని OAకు పరిమితం చేయడం జరుగుతూ ఉంటుంది. B నిరోధకము Y వస్తు ఉత్పత్తిని OBకి పరిమితం చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ నిరోధకము X వస్తు ఉత్పత్తి అనేది OAకి పరిమితం చేస్తే B నిరోధకము Y వస్తు ఉత్పత్తి OBకి పరిమితం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, C నిరోధకము Y వస్తువును OCకి పరిమితం చేస్తున్నట్లయితే X వస్తువు OC1కు పరిమితం చేయడం జరుగుతూ ఉంటుంది. D నిరోధకము Y వస్తువును ODకి పరిమితం చేసినట్లయితే X వస్తువును OD1కు పరిమితం చేయడం జరుగుతూ ఉంటుంది. ABCD పరిమిత రేఖలను బట్టి X వస్తువు మరియు Y వస్తువులను OAT అదేవిధంగా SRB బిందువుల లోపల ఏ స్థాయిలోనైనా ఉత్పత్తి చేయుటకు సాధ్యపడుతూ ఉన్నది. ఇక్కడ OAT SRB ఈక్వల్ టు ఫిజిబుల్ ఏరియాగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ నిర్ణయించబడుతూ ఉన్నది అన్నది సమలాభ రేఖను బట్టి ఇక్కడ నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. EF అన్నది సమలాభ రేఖ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ సమలాభ రేఖ ఇచ్చు వివిధ X మరియు Y వస్తువుల పరిమాణము కలయికను చూపించడం జరుగుతూ ఉంటుంది. DD1 CC1 EF అనేవి సమలాభ రేఖలుగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. DD1 CC1 EF అనేది సమలాభ రేఖలుగా మనం చెప్తూ ఉంటాము అన్నమాట. ఇందులో EF అనేది సమలాభ రేఖ. OAT SRB అనేవి S బిందువు వద్ద ఖండించుకున్నటువంటి కాబట్టి Sని అత్యధిక ఆదాయం లేదా అత్యధిక
రాబడినిచ్చు ఎక్స్ మరియు వై వస్తువు కలయికగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా లీనియర్ ప్రోగ్రామింగ్ మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయనుకున్నా పరిమితులు మనకి అంత అవసరం లేదు. మెయిన్లీ ఈ దీనిపైన ఉన్నటువంటి మెయిన్ పరిమితులు మనం చూసినట్లయితే ఒక ఏకైక నిర్దిష్టమైన లక్ష్యమును నిర్ణయించడం కష్టం. కానీ అక్కడ నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలని చెప్తూ ఉంటాం, కానీ లక్ష్యం నిర్ణయించడం కష్టము అని చెప్తే ఆ నిర్దిష్టమైన లక్ష్యము అనే దానిపైన అత్యధిక విమర్శలు అనేవి ఉన్నవి అన్నమాట. ఇది మనకు లీనియర్ ప్రోగ్రామింగ్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వివిధ వ్యవసాయ పద్ధతులు విధానము అన్నమాట. ఈ యూనిట్లో వివిధ వ్యవసాయ పద్ధతి విధానం ఏమిటనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు.